ప్రస్తుత వేజ్ బోర్డు కాల పరిమితి ముగియవస్తున్న నేపథ్యంలో బొగ్గుగని కార్మికుల 12వ వేజ్ బోర్డు కమిటీని తక్షణమే నియమించాలని బీఎంఎస్ సింగరేణి విభాగం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒరిస్సా రాష్ట్రంలోని తాల్చార్ పట్టణంలో జరిగిన అఖిల భారతీయ ప్రధాన్ మజ్దూర్ సంఘ్ 113వ వర్కింగ్ కమిటీ సమావేశంలో బొగ్గుగని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కోల్ ఇండియా సింగరేణి యాజమాన్య నిర్లక్ష్యం, నియంతృత్వ వైఖరి మూలంగా కార్మికులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురి కావాల్సి వస్తుందని ఆరోపించారు. 12వ వేజ్ బోర్డు కమిటీని తక్షణమే నియమించాలని, కార్మిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రధాన కారణమని సూచించారు. సంస్థ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని వెంటనే 51,000 కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులాడుతున్న నేపథ్యంలోనే సింగరేణికి కొత్త గనులు రావడం లేదని ఆరోపించారు. ఇంకా ఆలస్యం చేయకుండా సంస్థ మనుగడ కోసం వేలం ప్రక్రియ ద్వారా కొత్త గనులను సాధించాలని సూచించారు. ఎన్సీడబ్ల్యూఏ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా అధికారుల సంఘం వ్యవహరించడం దుర్మార్గమని ఖండించారు. 12వ వేజ్ బోర్డు సాధన కోసం బీఎంఎస్ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని ప్రకటించారు. సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ ప్రెస్ మీట్ సమావేశంగా బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారం నిమ్మకు నీరెత్తినట్టుగా కోల్ ఇండియా యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం భారతదేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గుగని కార్మికుల సమస్యల పరిష్కారంలో నియంతృత్వ ధోరణి, అలసత్వం అన్ని రకాలుగా కార్మిక వర్గానికి ఆర్థిక ప్రయోజనాలు నష్టం చేసే విధంగా జరుగుతూ ఉన్న క్రమంలో అఖిల భారతీయ ప్రధాన్ మజ్దూర్ సంఘ్ 113వ కేంద్ర కార్యవర్గ సమావేశం ఒరిస్సా తాల్చేర్లో జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యల మీద ఆల్ ఇండియా అఖిల భారతీయ ప్రధాన్ మజ్దూర్ సంఘ్ కార్యవర్గ సమావేశం తీవ్రంగా సుదీర్ఘంగా చర్చించి కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యాల వైఖరిని తీవ్రంగా ఖండించింది, అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. ఇక ఈ పరిష్కారం కొరకు పరిశ్రమల భవిష్యత్తు, పరిశ్రమల పరిరక్షణ, కార్మిక హక్కుల సంరక్షణ కొరకు ఆల్ ఇండియా వ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యల మీద ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. దానిలో ప్రధానమైన సమస్య 12వ వేజ్ బోర్డుకు సంబంధించిన జాప్యం ఏదైతే జరుగుతూ ఉండదో దానికి సంబంధించిన అంశంలో చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. 30/6/2026 వరకు 11వ వేజ్ బోర్డు పీరియడ్ కాలపరిమితి ముగిసింది. 1/7/2026 నుంచి వెళ్ళి 12వ వేజ్ బోర్డు కమిటీకి సంబంధించిన నోటిఫికేషను వెలువడాలి. నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి. ఇప్పటి వరకు కమిటీకి సంబంధించిన నోటిఫికేషన్ వెళ్ళలేదు. దానికి సంబంధించిన కమిటీకి సంబంధించిన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇవన్నిటి కూడా కోల్ ఇండియా యాజమాన్యం నిరంకుశ వైఖరితోటి నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళు 10 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకొని డిపిఈ గైడ్లైన్స్ అని, సిపిఎస్యు అని చెప్పేసి, సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వీసెస్ అని చెప్పేసి, సర్వీస్ రూల్స్ అని చెప్పేసి, ఎన్సీడబ్ల్యూకి సంబంధించిన ఎంప్లాయీ ఎవరైతే A1 గ్రేడ్కి సంబంధించిన ఎంప్లాయీ ఉన్నాడో ఆ ఎంప్లాయీకి సంబంధించింది 11వ వేజ్ బోర్డులో మాకంటే దాటిపోయిందని అధికారులకు అసంతృప్తి ఉన్నట్టు, కార్మికుని జీతం మాకంటే జీతభత్యాలు దాటిపోవద్దని వివిధ కోర్టులను ఆశ్రయించి, హైకోర్టులను ఆశ్రయించి డిపిఈ గైడ్లైన్స్, సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించుకొని కోర్టులకు పోయి తప్పుదారి పట్టించి మా ఎన్సీడబ్ల్యూకి సంబంధించిన వేజ్ బోర్డుకు సంబంధించిన దాని మీద అనేక సందర్భాలలో కోర్టులకు పోయి కోర్టులకు కూడా చుక్కెదురైంది. ఒక కోర్టు ఏమో ఒక రకమైన తీర్పు ఇచ్చింది, ఒక కోర్టు ఏమో ఒక రకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వల్ల ఏమైంది అంటే వాళ్లకు
కోల్ ఇండియా యాజమాన్యం కావలసుకొని అధికారులకు సంబంధించింది 2017 నుంచి వెళ్ళి ఏదైతే వాళ్ళకు వేజ్ రివిజన్ జరిగిందో 2027 వరకు వాళ్ళ కాలపరిమితి ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళకు పిఆర్పి మేము ఇవ్వాలని చెప్పేసి, కొత్త జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టు నుంచి డైరెక్షన్ పట్టుకొచ్చి ఆ డైరెక్షన్ కూడా ఇన్కంప్లీషన్గా ఉన్నప్పటికీ, అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా కోల్ ఇండియా యాజమాన్యం పనిగట్టుకొని ఇవాళ అమలు చేసింది. అమలు చేస్తే 3,500 కోట్ల రూపాయలు కోల్ ఇండియా యాజమాన్యం మీద పడ్డది. కార్మికుల మీద భారం పడుతూ ఉన్నది, పరిశ్రమల మీద భారం పడుతూ ఉన్నది. ఈ అధికారుల వైఖరి మార్చుకోవాలి. ఈ మీడియా సమావేశంలో బిఎంఎస్ నాయకులు సారంగపాణి, మాదాస్ రవీందర్, కోటయ్య, లక్ష్మయ్య, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.